మమ్మీ హాయ్ అండి, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా ఈరోజు నేనైతే క్రిస్పీగా ఉండే గారెలు అయితే చేశాను. చాలా క్రిస్పీగా వచ్చినాయి. మేము పొట్టుమని పప్పుతో చేసాం కాబట్టి ఫస్ట్లో వీడియో మిస్ అయిపోయింది, పొద్దున్నే చేయలేకపోతే తీయడానికి కష్టమయ్యి. ఇంకా ఈ వడలకి బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి చికెన్ పులుసు చేశాను. రైస్లోకేమో చికెన్ కర్రీ చేశాను. అంతే ఈరోజు అయితే ఇవే చేశాను. స్వీట్ వచ్చేసి సేమియా చేశాను కానీ తినేసారు పిల్లలు. వీడియో అయితే తీయలేదు నేను ఇంకా. సో యా గైస్, లెట్స్ రాక్ ఇంటు ద వీడియో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వీడియో తీయకపోదాం అని చెప్పి స్టార్ట్ చేశాను. మా అమ్మ తీయ అంటుంది. ఈరోజు అయితే నేను గారెలు ఇంకా చికెన్ పులుసు అయితే చేసిన. ఆల్రెడీ వేసేసాను. గారెలు చేసి చికెన్ పులుసు చేద్దామని చెప్పేసి కొన్ని కర్రీ చేసి కొన్ని పులుసుగా చేద్దామని. పులుసు చేస్తే ఒకవేళ పిండిలో లాస్ట్లో పునుగులు వేసినా అందులో కూడా తింటారని చెప్పేసి అలా చేస్తున్నాను. మన మిక్సీలో ఆడిన వల్ల నాకు అసలు వడలు అసలు సరిగా రాలేదు. ఇప్పుడైతే క్రిస్పీగా భలే వచ్చాయి చాలాను. గ్రైండర్లో వేసాను, అది కూడా పొట్టుపప్పుతో చేస్తున్నానండి. మార్కెట్లో తెప్పించాను నిన్న పొట్టుపప్పు. నిన్నంటే నేను కాదు, మొన్న సండే. పునుగుల కోసం కలుపుకుంటున్నానండి. మినపిండి ఇస్తాను, వరిపిండి నానబెట్టి కలుపుతున్నాను. పునుగులు ఒకటే కదా, దీంతో అట్లా వేసుకున్నా బాగుంటాయని చెప్పేసి కొంచెం ఎక్కువ చేసుకున్నాను నేను. మామూలుగా అయితే గారెల పిండి రుబ్బాక కొంచెం పప్పు తీసి ఇడ్లీకి రుబ్బేదాన్ని. ఇడ్లీ రవ్వలేదు, నేను చూసుకోలేదు, నిన్న లేదు తెప్పించేదాన్ని. టీ మాటలే తెద్దామంటేనేమో అయ్యి బాబాయ్ ఆ రవ్వ గురించి ఇంకా చెప్పాలన్నా కూడా నాకు ఇసిపోతుంది. మా రవ్వలో ఉంటుంది ఇడ్లీ రవ్వ. రివర్స్లో తెచ్చిన వీడియో ఆడుకో. మళ్ళీ పిండి ఎక్కువ ఉన్నా కానీ మళ్ళీ బాగా ఆయిల్ మొత్తం పీల్చేస్తాయని చెప్పేసి. ఎందుకన్నా వడలు వచ్చినావు? అక్కడ కొన్ని వచ్చినాయండి. కాదు, వడలు కొన్ని పెరుగులో నానబెడతాను పొద్దున్న టిఫిన్కి. గొడవలు రేపు ఎలాగ నేను తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. జీలకర్ర వేసిందేమో. ఇప్పుడు నువ్వు పొద్దున్నే జీలకర్ర కాదు, అది పొట్టుపప్పు. అక్కడ నువ్వు పొద్దున్నే టిఫిన్ నాకు చెప్పా. సరే, నువ్వు చిన్న కూడా వెళ్ళి చికెను నువ్వు లెగ్ పీసులు కొట్టికు. దీనికి చిన్న ముక్కలే బాగుంటాయి గారెలోకి. వెళ్ళాలా? అక్కడికి పని అయిపోతుంది, తొందరగా అవుతుంది పని, లేకపోతే అవ్వదు. దేని చెప్పు చిన్న ఇలానే వెళ్ళిపోతుంది. ఇలానే వెళ్ళిపోవచ్చు. స్నానం చేద్దాం నీళ్ళు ఎలాగ. గాయ్స్, నేను వచ్చాక నెక్స్ట్ వీడియోలో నేను పంచ కట్టుకుని డాన్స్ చేసిన వీడియో పెడతాను గాయ్స్. నెక్స్ట్ వీడియోలో ఏంటి ఇప్పుడు బ్లూ షర్ట్ అందుకే పంపించుకున్నావా? అవును బాబాయ్, ఆల్రెడీ కట్టావు కదరా గాయ్స్. బ్లూ షర్ట్ తిప్పకు గిన్ని కింద మరొక. బ్లూ షర్ట్ బాగుంటుందా పంచ మీదకి? రెడ్ షర్ట్ బాగుంటుంది చెప్పండి గాయ్స్ మీరు. గాయ్స్ పొడుగు గెలికిద్దాం ఆగండి గాయ్స్. మా అమ్మ చూడట్లేదు. లైక్ నువ్వు ఇలాంటి పనులు చేస్తావు, నేను స్టవ్ దగ్గర రానే తెలుసా? ఎందుకు? పండుగ రోజు మంచిగా ఉండాలి, అర్థమవుతుందా? అవునా? నిజమ్మా? నమ్మలా? ఎక్స్ట్రా ఉంటుంది. అవు మళ్ళా బ్రాన్. పప్పు చూసి జూబ్లీ హిల్స్లో ఎవరన్నా ఉంటే నా ఫ్రెండ్ అవ్వాలనుకుంటే రోడ్ నెంబర్ 31కి వచ్చేయండి.
ఇదేంటమ్మా దీనికి బొక్కే లేదు. పెట్టిండ్రా కానీ వచ్చేసింది. ఇప్పుడే వడలేసాను కాబట్టి ఈ ఆయిల్ వాడేస్తున్నానండి నేను. మళ్ళీ అది అలా అక్కడక్కడ ఉండిపోతుందని. చికెన్ పులుసు కోసం ఇది. చిన్న వాళ్ళు ఇంకా కూర తేలేదు, నువ్వు అప్పుడు వండేస్తున్నావు. ఉల్లిపాయలు పడిపోతాయండి నాకు. నేను బ్రష్ చేసేసి తినేసి వెళ్తానే ఎక్కడికి? స్నానానికి. అంగో నిన్న కొబ్బరి పచ్చడి ఉంది కదా, వాళ్ళు వేసుకుని తింటా. పులుసు కోసం అయితే యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు అయితే వేసానండి. ఉల్లిపాయలు అయితే వేస్తాను. ఏంటన్నా అన్నా ఇప్పుడు కాదు 10:30కి వెళ్ళాలంటే 11 గంటలకి అంటారు. మా మేడం కూడా సెలవు ఇచ్చింది వేళ. చెప్పిందా రాత్రి పిల్ల అందుకే లాగలేదు. ఇది చైతన్య లేద్దాం అనుకుంటుందండి. అప్పుడు లేసాను 6 దాటేసి లేచేసరికి. లేచాకనేమో ఇంకా రేపు ఎలాగ కుదరదు కదా అని వేళ వేసేస్తున్నాను. గారెలేసి చికెన్ వండేద్దాం, ఇంకా రేపు పొద్దున్న ఇంకేదో తింటానని చెప్పి వేళ వండేస్తున్నాను అన్నమాట. టీ తాగారా? లేచిందా అమ్మా? అదిగా తాత అంటున్నాను, వచ్చింది తాత. నాన్న ఫోన్ చేశారండి, ఎవరి నుండి మాట్లాడేస్తున్నాను. పులుసు కాబట్టి ఉల్లిపాయలు తక్కువ వేసానండి. చెప్పాను చెప్పాను మామూలుగా. బాబోయ్ పాటలు పుట్టాడు కూడా. ఇంకా ఈ కొయ్యలు చూడు. యూజ్ చేశాను నేను. చాక్ అంటలేదు ఫస్ట్, మగ్గిపోతలే. అది పులుసు కోసం పెట్టుకున్నానండి, ఇదేమో ఇగురు కోసం. దగ్గర చూపిస్తాను. ఇగురు పెట్టుకున్నాను. ఉల్లిపాయ అయితే మగ్గిపోయిందండి. టమాటాలు అయితే వేసేస్తున్నాను. ఇంకా కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది పులుసు కోసం అండి. చికెన్ కూరకి మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాను. దానికోసం అయితే అల్లం, వెల్లుల్లిపాయలు పొట్టు తీయకుండానే వేస్తున్నాను. ఇలానే బాగుంటుంది కర్రీకి, ఇలానే చేస్తుంది. నాకు ఇలానే ఇష్టం, పిల్లలకు కూడా. ఇంకా లవంగాలు, ఒక 2 చిన్న మరాఠీ మొక్కలు, ఒక అన్నస్పూన్ యాలకులు ఉండరా, ఒక స్పూన్ జీలకర్ర, కొన్ని ధనియాలు ఉండవా. ఇది ఎక్కడ దొరికింది? కొద్దిగా గసలు కూడా వేస్తున్నాం. బాబు లేదు ఉండాలి. గసలు ఏమిటమ్మా? గసగసాలండి, ఒక స్పూను. ఇదైతే పేస్ట్ చేసుకుంటాను. డాడీలో కింద గ్యాస్ కట్టవచ్చి మరి ఎవరు కట్టారు? ఆన్ చేస్తాను. అంటే నేను ఎలా తిడుతున్నాను చూపిస్తున్నావా? తిట్టరా, ముద్దు పెట్టుకుంటా. మనకి ఎందుకమ్మా ఎవరు? నేను అంటాను.
కూరలోనే ఎక్కువ ముక్కలు వేస్తే బాగుంటుంది. కింద పెట్టినది కూరలో అయినా ఎక్కువ ఇది ఇందులో అది చూస్తుంది. ఇందులోనే కొంచెం మళ్ళీ ఏంటి ఇదిగో మూత పెట్టి మగ్గించుకుంటాను సిమ్లో పెట్టేసి. అందులో అయితే అల్లం వేయట్లేదు నేను, మసాలాలు వేస్తాను కాబట్టి దీన్ని కొద్దిగా వేస్తాను. కొంచెం ఉందా లేదా పెట్టి లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఆడుకోవాలా. ఉంటుంది వైట్ కలర్ బాక్స్. అదే కనిపించలేదు. పులుసులోకి అయితే వేసేస్తానండి. కొంచెం ఉంది, చాలా సరిపోతుంది. ఒక స్పూన్ వేస్తాను, ఎక్కువ వేయట్లేదు. ఉప్పు కూడా వేసేస్తాను ఇప్పుడే. ఇప్పుడే వేస్తే కొంచెం ముక్కగా పడుతుంది కాబట్టి. ముక్కలు మరీ చప్పగా ఉంటాయి. స్నానం చేయలేదా నువ్వు ఈరోజు? ఇంకా లేదమ్మా, లేచి డైరెక్ట్ వంట దగ్గరికి వచ్చావా? బ్రష్ చేసాను. ఎలాగా సెలవే కదా వాళ్ళకేసేపు. లేవడం కూడా లేట్ లేచాను కదా. స్నానం చేసాక వంట దగ్గరికి వచ్చానంటే మళ్ళీ వాసనలన్నీ వండి పట్టేసి చిరాకు వస్తుంది కదా. కారం వేస్తాం. కారం కూడా కొంచెం మగ్గిన తర్వాత వేస్తాం. నువ్వు దీన్ని మాకు చూపెట్టా. కారం అయితే వేస్తున్నానండి. ఎవరికి చెప్పిన ఆన్చలేదు వీడియో. ఇద్దామా ఇప్పుడు ఆన్ చేయకపోతే ఇప్పుడు నొక్కి ఎందుకు డాడీలో అలా చేస్తే కారం వేస్తానండి. వీడియో మిస్ అయినట్టుంది. మాకు అదొక ఇస్తే ఇంకా కొంచెం వాటర్ ఎగిరిన తర్వాత నేను నీళ్ళు అయితే వేస్తాను కొన్ని. నీ ఫార్మ్ బుక్ తర్వాత తయారవుతున్నాం అంతకి వీడియో తీయమని చెప్తూ తిరగేసి మరగేసి అండేసేస్తాను. ఇందులో కూడా కారం వేసుకుంటున్నానండి. నాన్ వెజ్ అనగానే కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కదా. ఇది కూడా కొంచెం ఉడికిన తర్వాత వాటర్ అయితే వేస్తాను. ఇందులో ఇంకా కొంచెం ఉంది కదా వాటర్. ఆ వాటర్ ఈరిపోయే వరకు ఉడికించుకుంటాను. ఆఫ్ చేసి ఆయిల్ తేరిపోయిందని వాటర్ అంటే ఉడికిపోయి ఇప్పుడు నీళ్ళు పోస్తున్నాను నేను. ముక్క ఉడికిన తర్వాత మసాలా అయితే వేస్తాం ఇందులో. ఇంకా ఇది కూడా చూసేద్దాం పులుసు. ఇందులో కూడా ఆయిల్ ప్యాక్ తేరింది. కొన్ని నీళ్ళు పోసుకుంటాను. ఇందులో కొంచెం నీళ్ళు ఎక్కువ వేస్తానండి, ఎందుకంటే ఇది పులుసు కదా. పులుసులో పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి ఇప్పుడు. ఏంటలో పాప గొడవ.
మసాలా అయితే వేసేస్తున్నామండి. అల్లం వెల్లుల్లి అన్నీ కలిపేసుకొని, నేను అల్లం పేస్ట్ అయితే వేసుకోలేదు కదా ముందు. ఇది ఇప్పుడు సిమ్లో పెట్టేసి మొత్తం మసాలా అంతా పట్టే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఆయిల్ పైకి తేరాలి. అయితే సరిపోలేదు. ఇందులో కొన్ని వాటర్ వేసేస్తాం. మూత పోసి పెట్టు. నేనే పెట్టాను రోజు. ఇలా పెట్టినా లేదు, నేనే పెట్టాను. ఇలాగ పొంగిపోతుంది పైకి. ఇందులో కూడా మసాలా వేసేస్తానండి. కొంచెం వేస్తాను ఈ మసాలా. దీనికైతే ప్యాకెట్ మసాలానే వేస్తాను, పులుసు కాబట్టి. పెట్టామది నేను పెడతాను తర్వాత. కొంచెం నేను తయారు చేసుకున్న మసాలా పొడి, ఇది బిర్యానీ మసాలా. కొంచెం ఘాటుగానే ఉంటుందండి పులుసు అయితే. ఇది కూడా ముక్క ఉడికిపోయింది ఆల్రెడీ. ఇది కూడా ఒకసారి చూసుకుంటాను. కొంచెం బాగుంది గైస్. ఏదో పెట్టేసాను, బాగానే పెట్టాను. బాగుంటుందా? ఇది నాది మినిమల్. సిమ్లో పెట్టి ఆయిల్ తేరే వరకు ఉడికించుకోవాలండి, అంతే. గైస్ అయిపోయిందనమాట కర్రీ. సో యా గైస్, ఇక్కడితో అయితే మేము వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాము. వీడియోలో చెప్పలేదు, అందుకే స్లో మోషన్లో పెట్టి నేను వాయిస్ రికార్డ్ అయితే ఇస్తున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.